ఈ శివాజీ ఎంత దొంగ కొడుకంటే నాంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు చెప్పడం మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ కొడుకని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాజకీయాల చెదగది సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి అని చెప్పి యాక్టింగ్. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఈ వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ అని చెప్తున్న సిలిక్ స్మిత, జయమాలని, జ్యోతిలక్ష్మి కనబడలేదా? సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్ చీరలు కొట్టుకుంటే సినిమా చూస్తారు. నువ్వెవరు రా చెప్పడానికి? నాకు తెలియదు. ఆడదాని స్వేచ్ఛ నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. ఇంకో ఈ మీరు సంపద అని తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎందుకంటే నాంబిషన్ అని చెప్పుకున్న వాడు కాదు. నాంబిషన్ 10th క్లాస్ అంగూటా సాఫలు బతకనివ్వకూడదు. తెగ నరకాలి. సంపద కళామ్మ తల్లి పాలు తాగుతూ కళామ్మ తల్లి కోసం సినిమా తీసి దానికోసం ప్రమోషన్లు చేసుకోవడం కోసం ఆడపిల్లని పశువుగా వాడుతావా? ఏ జన్మలో ఏ లోకంలో ఉన్నా పాపం తగులుతుంది. ఆడది ఎలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు రాలే. గోచి మా తాత కొట్టుకున్నారు, నువ్వు గోచి కొట్టుకో. నువ్వు పంచి కొట్టుకుంటున్నావు వాళ్ళని చీర కొట్టుకోవడం అనడానికి. ఆటగాడు బతుకున్నంత వరకు ఇంకో 100 సంవత్సరాలైనా ఏ కొడుకైనా వచ్చి ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి వదులుతాడు. ఆడదాని గురించి నీకు అర్హత లేదు. నీకు అంతగా మూడిస్తూ చేసుకో.